ఈరోజు ఫీడింగ్ మదర్స్ తీసుకునే డైట్ గురించి ఉన్న అపోహల్ని కొన్నిటిని తొలగించడానికి ప్రయత్నిస్తాను. ఫస్ట్ థింగ్, చాలామంది ఫీడింగ్ మదర్స్ కొన్ని ఫుడ్స్ అంటే చల్ల పదార్థాలు తీసుకోకూడదు, కర్డ్ తీసుకోకూడదు, ఇట్లాంటివన్నీ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. దానివల్ల బేబీస్కి కాఫ్, కోల్డ్ వస్తుందని. కానీ అలాంటివి ఏమి ఉండదు. మదర్ తీసుకునే డైట్ వల్ల బేబీస్కి కాఫ్, కోల్డ్, ఫీవర్ లాంటివి ఏమీ రావు. అదేవిధంగా మదర్ తీసుకునే డైట్ వల్ల బేబీస్కి లూజ్ మోషన్స్ కానీ ఇట్లాంటివి ఏమి అఫెక్ట్ అవ్వవు. మదర్ కాకపోతే హెల్తీ ఫుడ్, హోమ్ మేడ్ హెల్తీ ఫుడ్ ఏదైనా తీసుకోవచ్చు. బయట ఫుడ్ లాంటివి అవాయిడ్ చేస్తే మంచిది. అదేవిధంగా కొన్ని క్రేవింగ్స్ ఉంటాయి, అంటే మనకి స్పైసీ ఫుడ్ ఇట్లాంటివి కొంచెం తగ్గించి తీసుకుంటే బెటర్. టీ, కాఫీ లాంటివి, కెఫీన్ ఉండే డ్రింక్స్, కూల్ డ్రింక్స్ కానీ ఇట్లాంటివి కూడా కొంచెం అవాయిడ్ చేస్తే బెటర్ అనమాట. కానీ మదర్ తీసుకునే ఫుడ్ వల్ల బేబీస్కి కాఫ్, కోల్డ్ లాంటివి ఏమి రావు అనమాట. బేబీస్కి కాఫ్, కోల్డ్ అనేది మనకి వేరే వాళ్ళకి చుట్టుపక్కల ఎవరికైనా వైరల్ ఇన్ఫెక్షన్స్ అట్లుంటే వాళ్ళ నుంచి ఎయిర్ బాన్ స్ప్రెడ్ అయ్యి వస్తాయి, కానీ మదర్ తీసుకునే ఫుడ్ వల్ల రాదు. అదేవిధంగా చాలామంది ప్రెగ్నెంట్ మదర్స్ హెడ్ బాత్ చేస్తే బేబీస్ కాఫ్, కోల్డ్ వస్తుంది అంటారు. అది కూడా రాంగ్ అజంప్షన్. ఇట్ ఈస్ జస్ట్ ఎ మిత్. సో మదర్ బ్రెస్ట్ ఫెడ్ బేబీస్ కానీ ప్రెగ్నెంట్ మదర్స్ కానీ హ్యాపీగా బాత్ అవన్నీ చేసుకోవచ్చు. వాటి వల్ల బేబీస్కి కాఫ్, కోల్డ్, ఫీవర్ అనేవి రావు అనమాట. థ్యాంక్ యూ.